ఏకకాలంలో పంట చేతికొచ్చి తక్కువ నీరు తక్కువ శ్రమతో రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే పప్పుజాతి పంట మినుము. 5 ఏళ్లుగా ప్రకృతి విధానంలో రెండవ పంటగా వరి మాగాణుల్లో పండిస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు. ఈ ఏడాది ఎకరంలో D9 రకాన్ని సాగు చేస్తున్నారు. మరో 10 రోజుల్లో కోయనున్న ఈ పంట మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇదిగో ఇక్కడ వరి మాగాణుల్లో పెరిగిన ఈ మినుము పంటను చూడండి. ఈ రకం D9. ఒక్కో మొక్కకు 70 నుంచి 80 కాయలున్నాయి. 70 రోజుల దశలో ఉన్న ఈ పంటను మరో 10 రోజుల్లో కోయనున్నారు రైతు నాగరాజు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం ములపర్రు గ్రామానికి చెందిన ఈయన ఖరీఫ్లో దేశీ వరి రకాలను సాగు చేస్తూ రబీలో మినుమును సాగు చేస్తుంటారు. అయితే సొంత ఇంటి అవసరాల కోసం ఎకరంలో 5 ఏళ్లుగా ప్రకృతి విధానంలోనే పంటలు పండిస్తున్నారు. తమ ఇంటి అవసరాలకు పోను మిగతావి నేరుగా వినియోగదారులకు అమ్ముతూ అధిక ఆదాయం పొందుతున్నారు. నా చేలో పండించుకుని నేనే తినాలన్న ఒక కాన్ఫిడెన్స్తో ఇక నా చేలో వేసుకుంటూ మొదలెట్టాను. చేసుకుని నేను తినగా మళ్ళీ కొంత మిగిలిన దాన్ని నేను బయటికి అమ్ముతున్నాను. మిగిలిన బియ్యం 1 కేజీ 80 రూపాయల కాడికి ఫస్ట్లో నేను నవారా పెట్టానండి. నవారా బహురూపి 2 కలిపి పెట్టాను. అదొక ఎకరానికి ఇదొక ఎకరానికి పెట్టాను. మా వీల్డింగ్ మాత్రం బాగుందండి. కాకపోతే వచ్చే సంవత్సరం వచ్చేప్పటికి బహురూపి పెట్టాను. మళ్ళీ అది పంట వచ్చేప్పటికి 30 టిక్కీల దాకా అయింది. అది బాగానే ఉందండి. అది అయితే తినడానికి కొంచెం లావుగా ఉందండి గింజ. అది కొంచెం అదేం చేసామంటే మన తిరుపతి పంపించామండి. ఈ ఏడాది మైసూరు మల్లికి వేసానండి. ఇప్పుడు వచ్చేప్పటికి ఏమో రబీలో D9 అని వాళ్ళు నాటెత్తనమేనండి మినుము వేసాము. ఇప్పుడు మినుము కూడా పంట తీస్తాం, 10 రోజుల్లో వచ్చేస్తుందండి, పంట తీసేస్తాము. ఈ సంవత్సరం ఒక 8 గంటల దాకా వస్తుంది అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో ఏమవుతుందంటే మనం న్యాచురల్గా పండించుకుంటున్నాం. ఆవు మూత్రం కానీ ఆవు పేడ కానీ చాలా బలం అన్నమాట చేనికి. అసిమెంట్ వాడుకుంటే ఏమవుతుందంటే మనకి భూమి పాడవదు. ఎందుకంటే అది గుల్లబారి మన వ్యవసాయానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. ఇప్పటికి 5 సార్లు కొట్టానండి. 5 సార్లు కూడా ఫస్ట్ ఏమో జీవామృతం కొట్టాను, తర్వాత ఏమో ఇంగువ ద్రావణం కొట్టాను. నీళ్లు కాసి ఇంగువ డబ్బా దాంట్లో వేసి తర్వాత ఆవు మజ్జిగ తీసుకుని మజ్జిగను ఈ కలిపి కొట్టానండి. అది బలానికి పనిచేస్తుందండి. బలానికి తెగుళ్ళకి ఇంగువ పనిచేస్తుంది. తర్వాత ఏమో మన రామబాణము, జీవామృతము, అగ్నాస్త్రం ఈ 3 కూడా ఒక 10 రోజుల గ్యాప్లో కొట్టుకుంటే కనుక చేనికి ఎటువంటి తెగుళ్ళు రావండి. వ్యవసాయం పరంగా ఈ 3 కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. మనకి మధ్యలో మనకి బలం కావాలి, చేను కొంచెం తరుగ్గా ఉంది అనుకున్నప్పుడు మాత్రం మజ్జిగ ఇంగు దాగడం కొట్టుకుంటే కనుక బాగుంటుందండి చేను. మినువులు వచ్చి ఇప్పుడు మార్కెట్ని బట్టే కొంటున్నారండి. కాకపోతే ఏంటంటే మార్కెట్ మీద ఒక 20 రూపాయలు పెంచి అమ్ముతాం. ఇప్పుడు 70 రూపాయలు ఉందనుకోండి, మేము 80 రూపాయలు 90 రూపాయలు అలా అమ్ముతున్నామండి. ఎందుకంటే మేము వ్యవసాయ పరంగా మేము చూసుకుంటే కొంచెం ఈల్డింగ్ తక్కువ వస్తుంది. ఇంకా ఉండంగా కొంచెం డెవలపింగ్ అవుతుందండి. అప్పుడు మామూలుగా మార్కెట్ రేట్నే మేము ఇస్తామండి. గో ఆధారిత వ్యవసాయమే చాలా బాగుందండి. ఇప్పుడు భావితరాలకి బాగా ఉపయోగపడేది ఏంటంటే ఇదేనండి. ఎందుకంటే మనకి ఆరోగ్యపరంగా కానీ లేకపోతే రేపొద్దున పిల్లల భవిష్యత్తులో కానీ బాగా ఉపయోగపడుతుందండి ఇది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఉండంగా సౌడు తేలిపోతున్నాయండి కలుపు మందులు. ఈ కొడతం వల్ల ఏం చేస్తుందంటే భూమి అంతా తెల్లగా పొరలాగా పారిపోతుందండి. ఆ పంటలు కూడా తగ్గిపోతున్నాయండి ఉన్న కొంతకి. అదే మనకి ఈ గోమూత్రం కానీ ఆవు పేడ కానీ వేసిన భూమి చూడండి, గుల్లబారి జీవామృతం ఉండి లోపల నుంచి కూడా భూమి సారవంతం అవుతుంది. పంటలు కూడా హీల్డింగ్ బాగుంటుందండి. కొద్దిగా డెవలప్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు దాకా కెమికల్ తిని ఉంది కదా, అది కొద్దిగా మారుతుందండి భూమి. అది ఒకసారిగా మారాలంటే మారదు కదండి. చెడిపోయిన భూమి ఒకసారి మారాలంటే మారదు. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి కూడా పురుగు మందులకిను గుణుకులకి వాటికి అలవాటు చేస్తామండి. ఇప్పుడు అది కొద్దిగా మార్పు చెందుతూ వస్తుంది. అందువలన కొంచెం మాకు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. కొద్దిగా భూమి మారిన కొందుకు మాకు డెవలపింగ్ ఉంటుంది. డెవలపింగ్ ఉంటే మార్కెట్ రేట్నే మేము ఇచ్చేస్తామండి. మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే దాని ఎలా ఈల్డింగ్ వస్తుందండి. మాకు ఖచ్చితంగా చెబుతున్నాము. అది పండగ ఈల్డింగ్ అనేది బాగుంటుందండి మాకు.